వెల్కమ్ టు రాజనీతి. తెలుగుదేశం యువనేత నారా లోకేష్ పాదయాత్ర ముగింపు సందర్భంగా యువగళం నవశకం పేరుతో ఏర్పాటు చేసిన సభ పేరుకు తగ్గట్టే ఆంధ్రప్రదేశ్లో నవశకానికి నాంది పలకబోతోంది. 6 లక్షలకు పైగా తెలుగు తమ్ముళ్ళు జన సైనికులు పాల్గొన్న ఈ సభలో అగ్రనేతలు జగన్ ప్రభుత్వం మీద సమరశంఖం పూరించారు. సభ గురించి, సభలో ప్రసంగాల గురించి మాట్లాడే ముందు లోకేష్ గురించి 2 మాటలు చెప్తాను. 226 రోజుల పాటు 97 నియోజకవర్గాల్లో ఎంత ఘనంగా పాదయాత్ర నిర్వహించారో అంతే ఘనంగా ముగింపు కార్యక్రమం కూడా జరిగింది. పాదయాత్రకు ముందు లోకేష్ గురించి రకరకాలుగా ట్రోలింగ్లు జరిగినాయి. పాదయాత్ర ముందు వరకు లోకేష్ని దగ్గరగా చూసిన వాళ్లకు ఆయన క్యాలిబర్ ఏంటో స్పష్టంగా తెలుసు, కానీ బయట వాళ్ళకు మాత్రం తెలియదు. అందుకే నెగిటివ్ ప్రచారం జరిగింది. పాదయాత్ర ద్వారా లోకేష్ ఈ ప్రచారాలన్నిటికి కూడా పటాపంచలు చేసేశారు. హీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ ఫ్యూచర్ లీడర్. ఇక్కడ ఒక చిన్న సినిమా ఉదాహరణ చెప్తాను. అల్లు అర్జున్ సినిమాల్లోకి వచ్చిన కొత్తలో ఈయనేంటి హీరో ఏంటి అని కొంతమంది నిర్మాతలు రిజెక్ట్ చేశారంట. ఎక్స్ప్రెషన్ లేని డీగ్లామరస్ ఫేస్తో నటించడం రాని ఈ కుర్రాడు ఎంతకాలం ఉంటాడులే అని అందరూ అనుకున్నారు. కానీ అదే కుర్రాడు ఇవాళ కత్తిలా మారి తెలుగు సినీ రంగంలోనే కాకుండా ఇతర భాషల్లో కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు. అప్పుడు వద్దన్న నిర్మాతలే ఇప్పుడు అర్జున్ కాల్ షీట్ ఇస్తే చాలనుకుంటున్నారు. అర్జున్ని లోకేష్ని కంపేర్ చేయటం లేదు, కానీ ఒకప్పుడు అపహాస్యం చేసిన వాళ్లే ఇప్పుడు ఔరా అంటున్నారు అనటానికి ఉదాహరణగా చెప్పాను. 8 నెలల పాదయాత్ర అన్ని విధాలుగా లోకేష్ ఎదుగుదలకు కారణమైంది. ముందుగా లోకేష్ స్టామినా ఏంటో ప్రజలకు అర్థమైంది. జనం అభిమానానికి లోకేష్ పాత్రుడయ్యాడు. కార్యకర్తల కష్టాలు తెలుసుకున్నాడు. రాష్ట్రంలో నెలకొన్న సమస్యల మీద, వ్యవసాయ రంగం మీద మంచి పట్టొచ్చింది. ఏ ప్రాంతంలో ఏ పంటలు పండుతాయో వాటి సాగు, వాటి మార్కెటింగ్లో ఉన్న సమస్యలను తెలుసుకున్నారు. గతంలో జరిగిన వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర, చంద్రబాబు వస్తున్నా మీకోసం పాదయాత్ర, జగన్మోహన్ రెడ్డి చేసిన బుగ్గల నిమిరే పాదయాత్ర, వీటన్నిటికంటే కూడా నిస్సందేహంగా యువగళం యాత్రకు ఆదరణ ఎక్కువ లభించింది. మహిళలు, వృద్ధులనే తేడా లేకుండా పబ్లిక్ ఇన్వాల్వ్మెంట్ కనిపించింది. కనీ విని ఎరుగని నిర్బంధాల మధ్య యాత్ర విజయవంతం అయింది. ఇక సభ విషయానికి వస్తే 94 అసెంబ్లీ ఎన్నికలకు ముందు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు సికింద్రాబాద్లో నిర్వహించిన సింహగర్జన సభ, 2009 ఎన్నికలకు ముందు నాగార్జున యూనివర్సిటీ ఎదురు తెలుగుదేశం పార్టీ నిర్వహించిన యువగర్జన సభలకు ధీటుగా నవశకం సభ జరిగింది. రాష్ట్రం నలుమూలల నుంచి రైళ్లు, ప్రైవేట్ వాహనాలతో కార్యకర్తలు తరలి వచ్చారు. 100 ఎకరాల సభా ప్రాంగణం నిండిపోయి జాతీయ రహదారి మీద కూడా వేలాది మంది నిలబడిపోయారు. సభలో జనసేన నేతలకు సముచిత ప్రాధాన్యం దక్కింది. విశాలమైన వేదిక మీద 600 మంది నేతలు కూర్చుంటే అందులో 150 మంది జనసేన నాయకులకు అవకాశం కల్పించారు. 2 పార్టీల నేతల బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే న్యాచురల్ అఫెక్షన్ అంటే సహజ ఆత్మీయత కనిపించింది. అదేదో అవసరం కోసం జరిగిన కృత్రిమ కలయికలా అనిపించలేదు. బాలకృష్ణ ప్రసంగం మినహా మిగతా నాయకుల ప్రసంగాలు ఆకట్టుకున్నాయి. లోకేష్ ఆవేశపూరిత ప్రసంగానికి ప్రజలు కేరింతలు కొట్టారు. పాదయాత్ర సందర్భంగా ఆనాటి అభివృద్ధిని చూశాను, ఈనాటి విధ్వంసాన్ని చూశాను అంటూ ప్రతి జిల్లా గురించి, ఆ జిల్లా సమస్యల గురించి క్లుప్తంగా వివరించారు. జిల్లాల మీద లోకేష్కి అవగాహన పెరిగిందంటానికి ఇది నిదర్శనం. జగన్ది ఐపీఎల్లో కోడికత్తి టీం అంటూ ఎద్దేవా చేయటం, 4 ఏళ్లు పార్టీ కాపలా కాసిన కార్యకర్తలను కాపు కాస్తా తాడేపల్లి ప్యాలెస్ తలుపులు బద్దలు కొడదామంటూ ఆయన చేసిన ప్రసంగం కార్యకర్తల్లో కథనోత్సాహాన్ని కలిగించింది. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల పొత్తు రాష్ట్రానికి ఎంత అవసరమో పవన్ కళ్యాణ్ వివరంగా చెప్పారు. జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అరాచకాలను, మహిళలను అవమానిస్తున్న తీరును ఎండగట్టారు. చంద్రబాబు కుటుంబానికి వచ్చిన కష్టం చూశాక ఒక మనిషిగా స్పందించానని, భువనమ్మకు అండగా నిలిచానని చెప్పటం మహిళలను ఆకట్టుకుంది. మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ప్రజలు బతకలేరని, ఇళ్లల్లో కూడా ఉండనివ్వరని, వైసీపీ వాళ్ళ నేర మనస్తత్వం గురించి పవన్ కళ్యాణ్ వివరించారు. తాను మాటకు, మైత్రికి కట్టుబడతానని చెప్పటం అందరినీ ఆకట్టుకుంది. ఈ డిసెంబర్ 20వ తారీఖు లోకేష్ రోజు అని, ఈ సభకు సంబంధించిన క్రెడిట్స్ అన్నీ కూడా లోకేష్వేనని ఆయన చెప్పారు. టీడీపీ, జనసేన పొత్తుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆశీస్సులు కోరానని చెప్పడం ద్వారా బీజేపీ ప్రస్తావన చేశారు. భవిష్యత్తులో బీజేపీతో చేతులు కలిపే అవకాశం ఉందన్న చర్చకు ఆయన తావు కల్పించారు. ఎలాంటి హడావుడి, అరుపులు లేకుండా వైసీపీ అరాచకాలను వివరించారు. జగన్ను ఓడించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరారు. క్లుప్తంగా చక్కగా మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారి ప్రసంగంలో చాలా మార్పు కనిపించింది. మామూలుగా చంద్రబాబు ప్రసంగం అంటేనే సుదీర్ఘంగా చెప్పిందే చెప్తూ విసిగెత్తేలా ఉంటుందని చాలామంది అనుకుంటారు.
అది కొంతవరకు నిజం కూడా. కానీ నిన్నటి సభలో చాలా బాగా మాట్లాడారు. తన సహజ శైలికి భిన్నంగా తక్కువ సమయంలో ఎక్కువ విషయాలు చెప్పారు. జగన్ ప్రభుత్వం మీద, అరాచకం మీద సూటిగా పదునైన విమర్శలు చేశారు. మా కూటమి వైపు ఒక్క అడుగు మీరు వేయండి, మీ బాధ్యత మేము తీసుకుంటామని ప్రజలకు హామీ ఇచ్చారు. మీ భవిష్యత్తు మాది అని హామీ ఇచ్చారు. మీ ఓటు నా కోసమో పవన్ కళ్యాణ్ కోసమో కాదు, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం మనుగడ కోసం వేయాలని ఆయన కోరారు. పవన్, లోకేష్ మాస్ని ఆకట్టుకుంటే చంద్రబాబు ఒక స్టేట్స్మెన్లా మాట్లాడారు. త్వరలోనే అమరావతిలో, తిరుపతిలో ఉమ్మడి సభలు నిర్వహిస్తామని ప్రకటించారు. యువగళం నవశకం సభ ఏపీలో నియంత పాలనకు చరమగీతం పాడి నవశకానికి దారులు వేస్తుందన్న నమ్మకాన్ని శ్రేణుల్లో కలిగించింది. Like, share and subscribe to Rajaniti channel.